హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ పుల్లట్టు లేదా పెరుగు దోశ. ఇప్పుడు ఈ పుల్లట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. మిక్సింగ్ బౌల్లో 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి, 1/2 కప్ బొంబాయి రవ్వ, రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 కప్పుల పుల్లటి మజ్జిగను వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొన్ని వాటర్ కూడా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మజ్జిగ అలాగే కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా చిక్కటి మజ్జిగలాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే పిండిని ఇంత పలుచగా కాకుండా మనం ఊతప్పంకి పిండిని కొంచెం గట్టిగా ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కూడా పిండిని కలుపుకొని ఊతప్పంలాగా కొంచెం మందంగా కూడా పుల్లట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పట్టి 15 లేదా 20 నిమిషాల పాటు నానపెట్టుకుందాం. మీకు టైం లేదనుకుంటే వెంటనే కూడా పుల్లట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన అల్లం, తరిగిన కొత్తిమీర, తరిగిన కరివేపాకు వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయల మిశ్రమాన్ని మనం పుల్లట్ల పైన వేసుకుంటాము. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, పిండి ఈ విధంగా నాని ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పుల్లట్లు వేసుకుందాం. స్టవ్ పైన దోశ ప్యాన్ ఉంచి దానిపైన 2 డ్రాప్స్ ఆయిల్ వేసి ఉల్లిపాయతో రుద్దుతున్నాను. మీరు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే ఇలా రబ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా పుల్లట్లను వేసుకోవాలి. మీరు పుల్లట్లు వేసే ప్రతిసారి పిండిని కిందికి పైకి కలుపుకొని వేసుకోండి. లేదంటే పిండి రవ్వ అంత అడుగు భాగంలోకి వెళ్ళి పైన ఓన్లీ వాటర్ ఉంటాయి. తర్వాత పుల్లట్టు పైన మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసుకొని లైట్గా చలాకీతో ప్రెస్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక చుట్టూ ఆయిల్ అప్లై చేసుకుందాం. ఈ పుల్లట్టు ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి తిప్పుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. నేను ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పిండిని జారుగా కలిపి పుల్లట్లు వేసుకోవచ్చు. లేదా పిండిని కొంచెం గట్టిగా కలిపి మనం ఊతప్పం ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా కొంచెం మందంగా కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. చూడండి, పుల్లట్టు 2 వైపులా చక్కగా కాలింది. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక విధంగా పుల్లట్టు ఎలా వేసుకోవాలో చూద్దాం. మనం ముందు వేసుకున్న పుల్లట్టు పైన తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ప్రెస్ చేసి చేసుకున్నాం కదా, అలా వేసుకోవచ్చు. లేదా ఈ విధంగా అన్నింటినీ పిండిలో కలిపి కూడా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు చూద్దాం. పెనం వేడయ్యాక వీడియోలో చూపిస్తున్న విధంగా పుల్లట్టు వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్ అప్లై చేసుకొని ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, పుల్లట్టు 2 వైపులా ఫ్రై అయింది. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ పుల్లట్టు లేదా పెరుగు దోశ రెడీ అయింది. ఈ పుల్లట్లని పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇంకా కారంతో తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ పుల్లట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.